హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వివేక్ కందనూర్ ఎండిఎస్ డెంటల్ స్పెషలిస్ట్. సార్తో మాట్లాడి దంతాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్ చాలా మందికి పళ్ళు అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి, కొంతమందికి పళ్ళు అనేవి కందు పండ్లు అని అంటూ ఉంటారు. పళ్ళ పైన కొంచెం మెరూన్ కలర్లో అట్లా మార్క్ ఉంటుంది. సో అలాంటివి పోవడానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? రైట్. కొంతమందికి వాటి టీత్ కలరే, వాళ్ళ యొక్క పంటి కలర్ కొంచెం యెల్లోయిష్ షేడ్లో ఉంటుంది. ఇంకొంతమందికి డ్యూ టు ఫ్లోరోసిస్, మన ఆంధ్రాలో కొంచెం ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. కొంచెం సదరన్ రాయలసీమ వైపు అలాగా, ఒంగోలు వైపు అలాగా, మనకు నల్గొండ వైపు అలాగా మనం చూస్తుంటాం అనమాట. దిస్ ఇస్ కాల్డ్ as ఫ్లోరోసిస్. నీళ్లలో ఫ్లోరోసిస్ అనేది, ఫ్లోరిన్ కంటెంట్ అనేది ఉండాల్సిన దానికంటే మోతాదు చాలా ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ పళ్ళ మీద ఇలాంటి చారలు ఏర్పడటం జరుగుతాయి. దిస్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ ఫ్లోరోసిస్. దర్ టీత్ ఈస్ ఎఫెక్టెడ్ విత్ ఫ్లోరిన్ అనమాట. ఇవి ఇంట్రెన్సిక్ స్టెయిన్ అంటారు. అంటే పంటిలో అది ఫార్మేటివ్ స్టేజెస్లోని ఆ రంగుని పులుముకొని ఏర్పడుతుంది. ఇలాంటి వాళ్ళను కొన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు. నాట్ గోయింగ్ టెక్నికలీ, కొంతమందికి కొంచెం డీప్గా స్టెయిన్ ఉండడం వల్ల దాన్ని మనం ఇంకేం చేయలేకపోతాం. బయట నుంచి ఏదైనా బ్లీచింగ్ ప్రొసీజర్స్ ద్వారా అలాగా కరెక్ట్ చేయలేకపోతాం అనమాట. కొంతమందికి కొంచెం చాలా సూపర్ఫిషియల్గా ఉంటుందన్నమాట అలాంటి స్టెయిన్. అలాంటి వాళ్లకు మనం కొన్ని ప్రొసీజర్స్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసేసేయచ్చు. మైక్రో బ్లీచింగ్ అని బ్లీచింగ్ ప్రొసీజర్స్ ద్వారా మనం దాన్ని కరెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. మైక్రో అబ్రేషన్ టెక్నిక్ అండ్ బ్లీచింగ్ టెక్నిక్స్ ద్వారా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే కొంచెం డీప్గా ఉన్నటువంటి స్టెయిన్స్, ముందు పళ్ళల్లో కొంచెం బాగా కనపడట్లేదు, వికృతంగా ఉంది, అట్లా ఫీల్ అయిన వారికి మాత్రం క్రౌన్స్ లాంటివి చేసుకోవటం బెటర్ ఆప్షన్గా ఉంటుంది అనమాట. ఈ ఎల్లో టీత్ మనం రెండు రకాలు అనుకోవచ్చు అండి. మొదటిది మామూలుగా వారి పంటి షేడే ఎల్లో కలర్లో ఉండొచ్చు. రెండోది ఫ్లోరోసిస్ వల్ల అయి ఉండొచ్చు. ఫ్లోరోసిస్ అంటే నీటిలో ఫ్లోరిన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండటం వల్ల వారి పన్ను ఈ ఫ్లోరిన్ స్టెయిన్ని పులుముకొని ఫార్మేటివ్ స్టేజెస్లోనే దాని కలర్ మారిపోయి చారలుగా ఏర్పడేటువంటి ఒక డిసీజ్ అనమాట, టూత్ రిలేటెడ్ డిసీజ్. ఈ ఫ్లోరోటిక్ స్టెయిన్ గురించి మాట్లాడే ముందు అసలు ఎల్లో కలర్ టీత్ దిస్ ఈస్ వెరీ హెల్దీ. చాలా మంది యంగ్స్టర్స్ మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు, నా టీత్ ఎల్లోగా ఉన్నాయి సార్, ఇంకేదైనా చేయండి సార్, దీని ఏదో చేయండి సార్ అని చెప్పి అంటూ ఉంటారు. కానీ నిజంగా కొంతమందికి మాత్రం టీత్ కొంచెం ఎల్లో కలర్లోనే ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ దర్ రిక్వైర్మెంట్ వారికి మేము వెనియర్స్ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేసి వారి పంటి మీద సిరామిక్తో తయారు చేయబడినటువంటి ఈ వెనియర్స్ని మనం తొడగటం వల్ల పళ్ళు చాలా అందంగా బ్యూటిఫుల్గా ఏర్పడతాయి. చాలామంది టాప్ బాలీవుడ్ స్టార్స్, టాప్ మాలీవుడ్ స్టార్స్, టాప్ మన టాలీవుడ్ స్టార్స్ వారి ఫ్రంట్ టీత్ మీద ఈ వెనియర్స్ ఉన్నాయి. చాలామందికి మీకు అర్థం కావు కూడా. సో ఈ టీత్ బ్రైట్నింగ్లో, ఈ టీత్ స్మైల్ ఎన్హాన్స్మెంట్లో వెనియర్స్ అనేటివి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తాయి. అన్లెస్ చాలా ఇంపార్టెంట్గా వారు ఫీల్ అవుతున్నారు నిజంగా ఎల్లో టీత్ ఉంటే తప్ప మేము యూజువల్గా సజెస్ట్ చేయం. ఎందుకనంటే టీత్ని లైట్గా అప్గ్రేడ్ చేయటం అయినా ఎందుకు అనే విధంగా కన్జర్వేటివ్గా కొంచెం చెప్పి పంపించడానికి ట్రై చేస్తాం. వద్దు అని అనుకుంటే వెనియర్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఇన్వేజివ్ మేనేజ్మెంట్. నాన్ ఇన్వేజివ్ మేనేజ్మెంట్ ఏంటి? బ్లీచింగ్, టీత్ వైట్నింగ్ మనకు బాగా తెలిసినటువంటి నేమ్. టీత్ వైటింగ్ టెక్నిక్లో టీత్ని మనం ఖచ్చితంగా 2 షేడ్స్ బ్రైటర్గా తీసుకొని వెళ్ళొచ్చు. ప్రైమరీగా బ్లీచింగ్ ట్రై చేసి అప్పటికి కూడా మనకి సాటిస్ఫై కాకపోతే వెనియర్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది కామన్గా కనపడేటువంటి ఎల్లో టీత్ని మేనేజ్మెంట్ చేసుకునేటువంటి టెక్నిక్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్లోరోటిక్ స్టెయిన్స్ ఇవి చాలా డీప్గా ఉంటాయి. కొంతమందికి సూపర్ఫిషియల్గానే ఉంటాయి ఈ స్టెయిన్స్, కొంతమందికి డెంటిన్ వరకు వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట. ఎనామెల్ లేయర్ త్రూ డెంటిన్ వరకు ఆ స్టెయిన్ అనేది రీచ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు సూపర్ఫిషియల్ స్టెయిన్ అయితే మనము మైక్రో అబ్రేషన్ టెక్నిక్ ద్వారా, కొన్ని సందర్భాలు బ్లీచింగ్ ద్వారా కూడా దీన్ని అడ్రస్ చేయొచ్చు. కొంతమందికి స్టెయిన్ చాలా డీప్గా ఉంటుంది, అలాంటప్పుడు ఇంకా క్రౌన్స్ అనేటువంటి టెక్నిక్ ద్వారా మాత్రమే దీన్ని మాస్క్ చేయగలుగుతాం మనం, అంతేగాని ఈ స్టెయిన్ని మనం తీయలేం. అన్ఫార్చునేట్లీ ఫ్లోరోసిస్లో ఏమవుతుందంటే టీత్ సర్ఫేస్ మీద ఉండేటువంటి ఎనామెల్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి. వీళ్ళకి మెత్తగా ఉండడం వల్ల వీళ్ళు డెంటల్ డికే కూడా చాలా ససెప్టబుల్గా ఉంటారు. చాలా ఈజీగా పన్ను కూడా పుచ్చిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారి ఎనామెల్ యొక్క సర్ఫేస్ హార్డ్నెస్ అనేది నార్మల్ ఎనామెల్ కన్నా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఫ్లోరోటిక్ టీత్ వారు పడేటువంటి ఇబ్బంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ స్టెయిన్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ససెప్టబిలిటీ ఆఫ్ డెంటల్ డికే. వీరు చాలా రెగ్యులర్గా డెంటల్ సర్జన్స్తో కాంటాక్ట్లో ఉండి చిన్న పుచ్చులు వచ్చినప్పుడు కూడా వెంటనే దాన్ని రెస్టోర్ చేయించుకుంటూ ఉండాలి, లేకపోతే చాలా పెద్ద సమస్యలుగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఓకే, అంటే కొంతమందికి పన్ను మీద మెరూన్ కలర్లో ఒక గార అనేది ఉంటుంది కదా సార్, చిన్నప్పటి నుంచి ఉంటుంది, అది తొలగించవచ్చు అంటారా? ఇట్ కెన్ ఆల్సో బి క్యాలిక్యులస్. కొంతమందికి క్యాలిక్యులస్ గారలాగా ఏర్పడిపోవటం మూలంగా కూడా అలా అనిపిస్తూ ఉంటుంది.
టీత్ క్లీనింగ్ ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో మనం దాన్ని దూరం చేయొచ్చు అనమాట. మీరు అడిగినటువంటి టర్మ్ ఇట్ ఈస్ జనరిక్. ఇట్ మైట్ బి ఫ్లోరోసిస్ అయిండొచ్చు, కొంతమంది క్యాలిక్యులస్ అక్యుములేషన్ వల్ల అయిండొచ్చు. సో ఏదైనా అయిండొచ్చు అనమాట. స్టెయిన్ తీసేటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి. సో డిపెండింగ్ ఒకసారి క్లినికల్గా చూసి వారికి మేము సజెస్ట్ చేయగలుగుతాం. ఓకే. ఎల్లో టీత్ కానీ లేదంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మార్క్ ఏవైతే వస్తాయో అవి క్లియర్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందంటారు? నో, ఇట్స్ నాట్ అబౌట్ డేస్, ఇట్స్ ఓన్లీ అపాయింట్మెంట్ బేస్డ్. కొంతమందికి ఇమీడియట్గా సింగిల్ అపాయింట్మెంట్లో కూడా క్లియర్ ఆఫ్ చేయగలుగుతూ ఉంటాం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.